నమస్తే అన్యూసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఏం తీసాడ్రా, అచ్చం హాలీవుడ్ సినిమాలా ఉంది అంటారు కదా. కళ్ళు చెదిరే విజువల్స్ చూసినప్పుడు ఇప్పుడు అలాంటి హాలీవుడ్ సినిమాని టాలీవుడ్ కి తీసుకొచ్చారు నాగశ్విన్. ది మోస్ట్ వైటెడ్ యాంటిసిపేటెడ్ కల్కి ట్రైలర్ రిలీజ్ అయింది. మరి అది ఎలా ఉంది? ట్రైలర్లో ఏ విషయాలపై ప్రభాస్ అండ్ కో ఫోకస్ చేశారు? కల్కి ట్రైలర్ రివ్యూ చూద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీలో. చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటారు కదా. కల్కి ట్రైలర్ చూశాక ఇదే అనాలేమో. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడనటువంటి అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఈ సినిమాలో చూపిస్తున్నారు నాగశ్విన్. ఒక్క ట్రైలర్ తోనే మినీ సినిమా చూపించేశారు దర్శకుడు. 6000 సంవత్సరాల మధ్య జరిగే టైం ట్రావెల్ ఫిక్షనల్ కథ ఇది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఈ 3 కాలాలకు లింక్ పెడుతూ ఈ కథ రాసుకున్నారు నాగశ్విన్. అందులోనే అశ్వత్థామ లాంటి ఇమ్మోర్టల్ క్యారెక్టర్ తీసుకుని అతడి వైపు నుంచే కథ మొత్తం నడిపించారు. మహాభారతంలోని రిఫరెన్స్లతో పాటు హాలీవుడ్ మార్వెల్ సినిమాల రిఫరెన్స్లు కూడా సినిమాలో చాలానే కనిపిస్తున్నాయి. అవన్నీ అత్యున్నతంగా ఉండటం గమనార్హం. కల్కి షూటింగ్ కంటే విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఎక్కువ టైం తీసుకున్నారు. అదెందుకో ట్రైలర్ చూస్తే క్లారిటీ వచ్చేస్తోంది. ఒక్కో ఫ్రేమ్ కోసం వాళ్లు పడిన కష్టం కనిపించింది. ప్రపంచానికొచ్చే ఆపదను కాపాడే కథానాయకుడిగా ప్రభాస్ నటిస్తున్నారు. హీరోని సరైన మార్గంలో గైడ్ చేసే గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. దీపికా పదుకొనె కూడా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇంత సీరియస్ సినిమాలోనూ ప్రభాస్ క్యారెక్టర్ ని చాలా ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేశారు నాగశ్విన్. ట్రైలర్ లోనే అది తెలిసిపోతుంది. ఇక ట్రైలర్ చివర్లో కమల్ హాసన్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. వీళ్లు కాకుండా నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సైతం కల్కిలో అతిథి పాత్రలో నటించారంటూ ప్రచారం జరుగుతోంది. జూన్ 27న విడుదల కానుంది ఈ చిత్రం. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటారు కదా. ఇప్పుడు సంక్రాంతి 2025 సినిమాల రేస్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇప్పుడు 1-2 కాదు, దాదాపు 1/2 డజన్ సినిమాలు సంక్రాంతి రేస్లో ఉన్నాయి. మరి వీటిలో నిజంగా పండక్కొచ్చే సినిమాలు ఎన్ని? వాటి షూటింగ్ ముచ్చట్లేంటి? 2025 సంక్రాంతి రేస్ పై స్పెషల్ స్టోరీ. సంక్రాంతి అయిపోయి 6 నెలలు కూడా కాలేదు. అప్పుడే 2025 సంక్రాంతి కోసం 1/2 డజన్ సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో చిరంజీవి విశ్వంభర మాత్రమే షూటింగ్ మొదలైంది. జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. జూలైలోపే విశ్వంభర టాకీ పార్ట్ పూర్తి కానుంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ చేయనున్నారు దర్శకుడు వశిష్ఠ. చెప్పినట్టుగానే చిరంజీవి జనవరి 10న రావటం ఖాయం. ఇది మినహా పండక్కి వస్తామని చెప్తున్న సినిమాల షూటింగ్స్ ఏవి ఇంకా మొదలు కాలేదు. రాజాసాబ్తో ప్రభాస్ కూడా సంక్రాంతినే టార్గెట్ చేశారు. కానీ వచ్చే వరకు అది అనుమానమే. ప్రస్తుతానికి కల్కిపై ఫోకస్ చేశారు ప్రభాస్. దీని తర్వాత రాజాసాబ్పై దృష్టి పెడతారు. వెంకటేష్, నాగార్జున కూడా సంక్రాంతి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సోగ్గాడే చిన్నినాయన, బంగారాజు, నా సామిరంగా విజయాలతో నాగార్జునకు సంక్రాంతి కలిసొచ్చింది. అందుకే 2025 సంక్రాంతికి వస్తానంటున్నారీనా. బంగారాజు 2ను ఆగస్టు తర్వాత మొదలుపెట్టి పండక్కి విడుదల చేయాలని చూస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్ కాకుండా మిగిలిన హీరోలందరికీ పండక్కొచ్చే ఛాన్స్ ఉందా అంటే సమాధానం చెప్పడం కష్టమే. సీనియర్లు మాత్రమే కాదు, కొందరు యంగ్ హీరోలు, మీడియం రేంజ్ స్టార్స్ కూడా సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అందులో రవితేజ కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరో 2 స్టార్స్ కూడా రేస్లో ఉన్నారు. మరి వాళ్ళెవరో చూద్దామా? అనిల్ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. F2 సరిలేరు నీకెవరు వచ్చింది అప్పుడే. అందుకే వెంకటేష్ సినిమాను జూలైలో మొదలుపెట్టి పండక్కి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. దీనికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఆశీష్ రెడ్డి హీరోగా శతమానం భవతి 2 సైతం సంక్రాంతి 2025కి తీసుకొస్తామన్నారు దిల్ రాజు. 2017లో వచ్చిన శతమానం భవతికి సీక్వెల్ ఇది. రవితేజ కూడా సంక్రాంతి రేస్లో ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈయన నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా జూలైలోపే పూర్తి కానుంది. దీని తర్వాత భార్గవ్ భోగవరపు అనే కొత్త దర్శకుడితో తన 75వ సినిమాకి రెడీ అయ్యారు రవితేజ. శ్రీలీల ఇందులో హీరోయిన్. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ జూలైలో మొదలుపెట్టి సంక్రాంతికి విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం నుండి కూడా సంక్రాంతికి పోటీ ఉంది. అజిత్, ఆదిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ పండక్కి రానుందని కన్ఫర్మ్ చేశారు. ఈ లిస్ట్లో చిరంజీవి, ప్రభాస్ మినహా మిగిలిన ఏ హీరో సినిమాకి కనీసం ఓపెనింగ్ జరగలేదు. కొన్నింటికి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. మరి చూడాలి ఏం జరగబోతోందో. వయసు పెరిగే కొద్దీ మీకు అలుపొస్తుందేమో, నాకు ఊపొస్తుంది అంటున్నారు బాలయ్య. ఆయన జోరు చూసి యంగ్ హీరోలు కూడా కంగారు పడుతున్నారు. 60+లో 20+ కుర్రాడిలా రచ్చ చేస్తున్నారు నటసింహం. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలు, ఇంకోవైపు డిజిటల్తో ట్రిపుల్ బొనాంజాకి రెడీ అవుతున్నారు బాలయ్య. ఆయన స్పీడ్కి కారణమేంటి? బాలయ్య దూకుడు చూస్తుంటే ముచ్చటేస్తోంది. హిట్టు ఫ్లాప్లతో పని లేకుండా ఆయన ఎప్పుడూ బిజీగానే ఉంటారు.
ఇప్పుడు కూడా సినిమాలు, రాజకీయాలతో పాటు డిజిటల్లోనూ బ్యాలెన్స్ చేస్తున్నారు ఎన్బీకే. జూన్ 10న పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ బొనాన్సా ఇచ్చారు బాలయ్య. బోయపాటి సినిమా ప్రకటనతో పాటు బాబీ సినిమా టీజర్ విడుదలైంది. చాలా రోజులుగా చర్చలో ఉన్న బోయపాటి సినిమాను అధికారికంగా ప్రకటించారు. రామోజీరావు మరణం దృష్ట్యా హిందూపూర్లో జరగాల్సిన పూజా కార్యక్రమాలు వాయిదా వేశారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. అలాగే బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా టీజర్ విడుదలైంది. దీనికి వీరమాస్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. సినిమాలు మాత్రమే కాదు, అన్స్టాపబుల్ సీజన్ 4కి కూడా రంగం సిద్ధమవుతోంది. 4వ సీజన్ను మరింత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్నారు ఆహా. ఈసారి రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి సినిమాలు, డిజిటల్, రాజకీయాలు బసవతారకం. అన్నింటికీ టైం మేనేజ్మెంట్ చేస్తున్నారు బాలయ్య. ఏంటమ్మా గ్యాప్ ఇచ్చావు? ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకు ఎదురవుతున్న క్వశ్చన్ ఇది. ఇవ్వాలా వచ్చింది, వాళ్ళు చెప్తున్న ఆన్సర్ ఇది. మరి గ్యాప్ ఇచ్చిన హీరోయిన్లు ఎవరు? అసలు ఎందుకు గ్యాప్ ఇచ్చారు? మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఏ సినిమాలతో రీఎంట్రీ ఇస్తున్నారు? ఇవన్నీ ఈ స్టోరీలో చూసేయండి. కొందరు హీరోయిన్లకి అందం ఉంటుంది కానీ అదృష్టం మాత్రం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా మీడియం రేంజ్లోనే ఆగిపోతుంటారు పాపం. ఆ లిస్ట్లో నభా నటేష్ కూడా ఉంటారు. నన్ను దోచుకుందువట్టే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇస్మార్ట్ శంకర్తో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. 3 ఏళ్ల కింద యాక్సిడెంట్ అవడంతో సినిమాలకి బ్రేక్ ఇచ్చారు నభా నటేష్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వరుస సినిమాలకి సైన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ఈ మధ్య నిఖిల్ పాన్ ఇండియన్ ప్రాజెక్టు స్వయంభులో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. సెట్స్ లో కూడా జాయిన్ అయ్యారు నభా నటేష్. ఓవైపు ఈ సినిమాలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు ఈ బ్యూటీ. అఖండ తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ జాతకం మారిపోతుంది అనుకున్నారంతా. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుంది ఆమె కెరీర్. దాంతో బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు ప్రజ్ఞ. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే అనే సినిమాలో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ దీనికి దర్శకుడు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత అటు నభా నటేష్, ఇటు ప్రజ్ఞా జైస్వాల్ మళ్లీ అవకాశాలు దక్కించుకుంటున్నారు. కొన్ని రోజులుగా రెస్ట్ మోడ్లో ఉన్న మెగా హీరోలు మళ్లీ సెట్స్కి వచ్చారు. అలానే బాలయ్య కూడా నేడో రేపో వచ్చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. మహేష్ బాబు మాత్రం ఇంకా కొన్నాళ్ల పాటు రెస్ట్లోనే ఉండబోతున్నారు. ఇలా ఒక్కొక్కరి గురించి కాకుండా ఎవరు ఎక్కడున్నారు, ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోందో చూద్దాం పదండి. చాలా రోజుల తర్వాత ప్రభాస్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఈయన నటిస్తున్న కల్కి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. మరోవైపు రాజాసాబ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ గోవాలో జరుగుతోంది. అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కొరటాల. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ 2 వారాలుగా ప్రగతి రిసార్ట్స్ లోనే జరుగుతోంది. చిన్న బ్రేక్ తర్వాత గేమ్ చేంజర్ కొత్త స్కెడ్యూల్ మొదలైంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చివరి స్కెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు శంకర్. ఇక విశ్వంభర షూటింగ్ జూన్ 12 నుంచి అన్నపూర్ణ 7 acres లో జరగనుంది. 13న చిరు జాయిన్ కానున్నారు. నాని సరిపోదా శనివారం దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. శర్వానంద్ అభిలాష్ కంకరా సినిమా షూటింగ్ 4 వారాలుగా శంషాబాద్లోనే జరుగుతోంది. గోపీచంద్ శ్రీను వైట్ల విశ్వం షూట్ మేడ్చల్లో జరుగుతుండగా విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ వైజాగ్లో 3 వారాలుగా జరుగుతోంది. ధనుష్ కుబేరా సారథి స్టూడియోలో సూర్య కంగువా షూటింగ్ పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సో చూసారు కదా, ఇది వాంటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జరుసోయో.